నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రామన్ అన్న 100% రాము గారు 100% కృష్ణప్రసాద్ గారు మంచి గట్టి పోటీ ఇస్తున్నారు, రాము గారిని ఓడించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు వాళ్ళు. అదేం లేదన్న, ఆయన మా స్థానికుడు, ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తి రామన్న. ఓకే, అంటే మీకు ఎప్పటి నుంచి రామన్న గురించి ఐడియా? చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగాం కదన్న. రామన్న చూసుకుంటూనే ఉన్నారు అంటే ఈ ఏరియాలో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? ఈ ఏరియా పెండ మొత్తం తెలుసు రామన్న అంటే, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. తండ్రి గారి దగ్గర నుంచి మీకు సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందండి ప్రజల్లోనే కలిసి ఉంటారండి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. మమేకమై ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా నేనున్నానని ఒక భరోసా ఇస్తారు. అలాగే మరి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, టికెట్ ఇవ్వగానే అంటే నాకు హోదా పెరిగింది అని చెప్పేసి అదేం లేదండి, అదేం లేదు. మనం ఒక సామాన్యుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు రామన్న. కార్యకర్తలాగా బాగుంటాడండి, బాగుంటుంది. ఎలా ఉండేది రామన్న ఇంటరాక్షన్ యూత్ ఎలా ఉంటుంది? యూత్తో ఎలా ఉంటారంటే ఏ పని ఉన్నా సరే నేనున్నానని చెప్తాడు, నేనున్నానని ధైర్యం చెప్తాడు. పరిశ్రమలు తీసుకొస్తామని అందరికి మాట ఇస్తున్నాడు. ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి యువతకు కూడా ఏదో ఒక ఉద్యోగాలని ఇంకోటని చేసి పెడతాడు ఖచ్చితంగా. నమ్మకం ఉంది 100%. జగన్ గారి పరిపాలన కూడా వ్యతిరేకిస్తూ టీడీపీ వాళ్ళందరూ పార్టీలు కలిశారు కదా, మరి ఇప్పుడు అంతమంది కలవడం వల్ల మీకు భయం లేదా? అంటే మీరు ఒక్కళ్ళే మా జగన్ అన్నే అంటున్నాడు కదా అన్న, ఏం పీకేదే లేదు నన్ను అని. ఇంకెందుకు భయం మాకు? మా జగన్ అన్న ఉండగా భయం లేదంటే? భయం ఏమి లేదు. 3 పార్టీలు ఒకటయ్యాయి కదా. 3 పార్టీలు కాకపోతే ఇంకా 30 పార్టీలు వచ్చినా ఏమవుదన్న మాకు. పైన జగన్ అన్న, కింద మా రామన్న, తగ్గేదేలే. రాము గారికి టికెట్ ఇచ్చారు కానీ కొత్తగా టికెట్ ఇచ్చారు, రాము గారిది ఏం లేదు, సరే ఓడిపోతారు, టికెట్ ఇచ్చినంత మాత్రాన గెలుస్తాడా అని ప్రజల్లో కొంచెం ఇట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు బ్రో? రామన్న గురించి చెప్పాల్సింది ఒకటేనన్న, పెడన్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి గల కారణం ఉప్పాల రామప్రసాద్ గారు, మా అన్నయ్య ఉప్పాల రాము గారు. లేనప్పుడు వాళ్ళేనన్నా ఇక్కడ జెండా రెపరెపలాడడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ. ఎవరు లేనప్పుడు పార్టీని స్థాపించింది, ఇక్కడ నిలబెట్టిందే వాళ్ళు. కానీ రాము గారు అంత ఏం లేదు, రాము గారికి సపోర్ట్ అసలు ఆయన ఏం చేయడు కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా. 2014లో టీడీపీ వేవ్ లో కూడా ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాడు రామన్న. వైఎస్ఆర్సీపీ బండారుల ఆనంద ప్రసాద్ గారు చైర్మన్ అయ్యారు టీడీపీ నడిచే టైంలోనే. అదన్న మా రామన్న అంటే. మరి ఇప్పుడు రాము గారు విమర్శలు చేస్తుంటారు కదా రాము గారి మీద, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఆయన గెలవడని, ఇంకా సున్నితంగా ఉంటాడని, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయలేడు, మనకి ఏదైనా గట్టిగా తీసుకురాలేడు, డెవలప్మెంట్ తేలేడు, ఇలాంటి కామెంట్లు అన్నీ వేస్తుంటారు కదా రాము గారి మీద. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? రామన్న చెప్పేది ఒకటే ఒక మాట అన్న, మా అందరికి మనం మంచి చేయాలి, 10 మంది దగ్గర మనం చండాలమైన పేరు తెచ్చుకోకూడదు, మనం మంచి చేసుకుంటా వెళ్దాం. కుక్కలు అయ్యే మురుగుతూ ఉంటాయి. మా జగనన్న చెప్తాడు కదన్న, గజరాజు పోతా ఉంటే కుక్కలు చూసి అయ్యే మురుగుతూ ఉంటాయి అని. ఆ టైపు మా రామన్న. ఎవరు ఊసి తీయడు, ఎవరు జోలు చేయడు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు. అనవసరమైన కామెంట్లు ఏం చేయడు. ఎందుకని ఎంత అభిమానం రామన్న అంటే మీకు? చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగామన్న మా రామన్నని. యూత్ సపోర్ట్ నిలబడతాడా? ఖచ్చితంగా అన్న. మీకు లోకల్ ఏదన్నా ప్రాబ్లం అంటే రోడ్ల విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ వాటి పరంగా బట్టి గెలవక ముందు అంటే గెలిచిన తర్వాతే చేస్తాను, నన్ను గెలిపించండి అని? అదేం లేదన్న, గెలవక ముందే జెడ్పీటీసీ నుంచి 4 కోట్ల నిధులు తెచ్చాడు. మన పెడన్లో చాలా పలు కార్యక్రమాలు చేశాడు. గెలవక ముందే రోడ్లు వేపించాడు, ఇంకా చాలా చేశాడు. మొన్న కృత్తివెన్ని మండలానికి సంబంధించి వాటర్ ఏదో చేశాడు, సమస్య ఉంటే అది చేశాడు, 1.5 కోటి పెట్టి. వాటర్ అన్న, ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర వాటర్ హౌస్ ఉండిద్ది, ట్యాంక్ వెనకాల 18వ వార్డు, దానికి కూడా వచ్చి శంకుస్థాపన చేశాడు. ఫినిషింగ్ వాల్ అని ఇంకా పలు వార్డులకి శంకుస్థాపన చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి రామన్న మీద మీకు నమ్మకం ఉంది ఖచ్చితంగా 100%. మరి కృష్ణప్రసాద్ గారు రాము గారిని ఓడిస్తాను అని చెప్పేసి ఎట్లాంటి శబ్దాలు చెప్పి ఏం చేస్తారు? జనాలే నిర్ణయిస్తారన్న దానికి మా రామన్న మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు. జగనన్న చేసిన సంక్షేమం, రామన్న ఇక్కడ ఉన్నాడు, ఈ రెండే చాలు. 100% అన్న. పథకాలు ఇచ్చి చెడగొడుతున్నాడు, పథకాలు ఇచ్చి సమర్పోతం చేస్తున్నాడు, జగన్ గారికి పాలన రాదు అని ఇట్లా చెప్తుంటారు కదా.
కడుపు కాలినోడికి ఏం తెలుసు అన్న సంక్షేమ పథకాల విలువ. ఏమీ లేని నిరుపేదలను అడగండి అన్న, వాటి గురించి చెప్తారు. ఒక 15,000 రూపాయలు వస్తున్నాయి అంటే అది దేనికో దానికి ఉపయోగపడిద్ది. ఒక తల్లికి కానీ, ఒక తండ్రికి కానీ, ఒక నానమ్మకి కానీ, ఎవరికైనా కానీ, ఒక ఇళ్ళ పాది ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడిద్ది అన్న ఖచ్చితంగా. మరి పేదల కోసం ప్రభుత్వం లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి చేసుకుంటున్నారు. ఎవరన్నా చెప్పి అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి ఇస్తానని చెప్పాడు కదన్న జగన్ అన్న. డెఫినెట్ గా అందరికి ఇస్తున్నాడు, డామ్ షూర్ గా 100కి 100%. అంటే కరెక్ట్ కాదు అని అంటున్నాడు చంద్రబాబు గారు. ఆయన ఏముందన్న, ఈసారి ఓడిపోతే కంటికి కూడా కనిపిస్తాడు నన్ను అడిగితే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్ అన్న. వీళ్ళు దత్తపుత్రుడు అంటాకి, మా కొడాలన్న, మా అనిల్ కుమార్ యాదవ్ అన్న, వీళ్ళు అంటాకి ఆయన వెళ్ళి మళ్ళీ కలుస్తాకి సరిపోయింది ఇద్దరికి. కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళు ఫస్ట్ నుంచి అదే అన్నారు, లాస్ట్ కూడా వీళ్ళు అదే చేశారు, వాస్తవంగా నిరూపించేశారు. అయితే జగన్ గారు ఇచ్చే పథకాల కంటే నేను డబ్బులు ఎక్కువగా పథకాలు ఇస్తాను చంద్రబాబు గారు చెప్తున్నారు, ఎక్కువగా ఇచ్చేస్తాడంట. మరి ప్రజలు నమ్ముతారంటారా? ప్రజలు ఎలా? 2014 నుంచి 2019 వరకు ఎవరికి ఎన్ని పథకాలు ఇచ్చాడు, ఏం చేశాడన్న మీరు చెప్పండి. సో అదే అంటున్నాడు, అప్పుడు వదిలేయండి, ఇప్పుడు నన్ను గెలిపించండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండిద్దంటే అన్న, 5 సంవత్సరాల పరిపాలన అనుకోండి అన్న, 4.5 సంవత్సరాల వరకు ఏ పథకాలు ఏవి ఉండవు. లాస్ట్ ఒక 6 నెలల్లో అన్నీ ఇస్తాడు. అలాంటి నాయకుడు కావాలా? ప్రతి సంవత్సరం ప్రతి పథకం మన గడప ముందుకు వచ్చి, మన ఇంట్లోకి వచ్చి, మన వాకిట్లోకి వచ్చే ఇచ్చే నాయకుడు కావాలా? ప్రజలు డిసైడ్ చేస్తారు అంతే. 2024లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది 175 నియోజకవర్గాల్లో. ఈసారి పెడన నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది రాజకీయం? ఇప్పుడు ఈసారి రాము గారికి ఇచ్చారు. మొన్నటి వరకు పోటాపోటీగా ఉంటది అన్నారు, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది అన్న. రాము గారికి అయిపోయింది. ఆయన చేసే పనులు, రోడ్లు వేపిస్తాం కానీ, పంచాయతీల్లో డ్రైన్లు వేపిస్తాం కానీ, ఏదైనా సరే బాగా చేసుకుంటూ వచ్చాడు. వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు రాము గారికి. వన్ సైడ్ అయిపోయింది. కానీ రాము గారు చెయ్యరు అంటే ఆయన ప్రవర్తన బాగోదు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా. అవన్నీ అబద్ధం అన్న. మేము ఫస్ట్ నుండి 18వ వార్డు వాళ్ళు ఫస్ట్ నుండి రాము గారి వెనకాల ఉన్న వాళ్ళు, ఆయన క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు, చూస్తూ ఉంటాం. ఇక్కడేనా రాము గారిది? రాము గారిది ఇక్కడే, కొత్తూరు. ఈ ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తి ఆయన. సో మరి గెలిచే అవకాశం ఉందంటారా? 99% ఉంది. అపోజిషన్ నుంచి కూడా కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి, అంటే ఇంతవరకు జోగి రమేష్ ఉన్నంత కాలం ఉండేది ఆయన ఈ పేరు. రాము వచ్చిన తర్వాత కూడా కొంచెం తగ్గింది ఆయన. జోగి రమేష్ గారు ఉన్నప్పుడు ఉండేది, కానీ రాము తగ్గింది. అంటే రాము గారిది ఈ ఊరు కాబట్టి, ఈ ఊర్లో పుట్టి పెరిగాడు కాబట్టి ఇక్కడ తెలుసు. బాగా చూస్తాడన్న. నేను ఫస్ట్ నుండి ఆయన వెనకాల ఉన్న వాళ్ళం. చంద్రబాబు గారు నేను ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ డబ్బులు ఇస్తాను, వాటిలో సుమారు ఒక 10 పథకాలు అమలు చేస్తే కనీసం దాంట్లో 3-4 వదులుతాడన్న, అంతే. మిగతా 5-6 కూడా రావు. అది గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాం అన్న మేము. చెప్పండి, ఇక్కడ పెడన నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉంది? వైసీపీ తరఫున మన రాము గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ రామన్న గెలిచే అవకాశాలు. రామన్న గెలిచే అవకాశం ఉందంటారు. సో నమ్మకం ఉందా రామన్న చేస్తాడన్న? ఎందుకంటే ఆయన బాగా చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన సాటల్లా కదా, ఎవరిని అడిగినా కానీ 2 రోజులు చేసి పని చేసి ఇచ్చేస్తున్నారు. చెప్పిన పని మటుకు చేసేస్తున్నారు. ఆయన గెలిచిన తర్వాత చేద్దామని లేదు, 2 రోజులకే చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడే గెలవక ముందే చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు కావాలన్నా చేసేస్తున్నారు, మళ్ళీ నీటి కుళాయిలు కావాలన్నా చేసేస్తున్నారు, వాళ్ళకి పంచాయతీలు ఏం కావాలన్నా చేసేస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది మీకు ఇది? మీకు ఒక సమస్య వచ్చి రాము గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది మీతో? చాలా బాగుంటుంది అన్న. ఎందుకంటే ఆయనతో మమ్మల్ని క్లోజ్ గా ఉంటారు, ఎందుకంటే అందరూ బాగా పలకరిస్తారు అని. ఓకే, ఇంతవరకు ఇక్కడ రాము గారికి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు కదా. సో మరి కొత్త కదా, మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంటది అన్న. పైన జగన్ గారికి ఎలా ఉంది? ఇప్పుడు ఆయన జగన్ గారికి ఏముందన్న, ఆయన చేసిన సంక్షేమమే ఆయన గెలిపించేస్తుంది. అంటే ఎక్కువగా డబ్బులు ఇచ్చేసి కూడా చెడగొడుతున్నాడు ప్రజల్ని అని చెప్పేసి ఎందుకంటారన్న? తీసుకున్న వాళ్ళే తీసుకొని టీడీపీ తరపు ఉండే వాళ్ళే అంటారన్న. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉండరుగా, ఉంటారుగా, దాంట్లో కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. ఇస్తున్నారన్న, ఇస్తారు. ఎందుకు ఇవ్వరన్న? ఎందుకు ఇస్తారన్న? అందరికి ఇస్తున్నారు. సో మొత్తానికి నీకైతే నచ్చింది? నాకైతే నచ్చింది అన్న. ఇక్కడ రామన్న గెలిచే అవకాశం అయితే ఉందన్న. ఉందన్న. ఓకే, సరే, ఒక మాట రాము గారి గురించి ఎందుకు నీకు అభిమానం చెప్పు?
ఎందుకంటే ఆయనకి వాళ్ళ నాన్నగారి నుంచి ఇంతవరకు వాళ్ళకి రాలేదు, ఫస్ట్ టైం ఆయనకు వచ్చింది. సో ఈసారి ఆయన వచ్చింది కాబట్టి ఆయన గెలిపించుకోవాలని చెప్పి అభిమానం. చక్కగా మా ఆయన చచ్చిపోయాను కనిపించింది ఇస్తున్నాడు. ఇడ్లీ తింటున్నాను, రాను అనుకున్న శుభ్రంగా తింటున్నా. మాకేం పర్వాలేదు, మాకు జగన్ అన్ని బాగానే ఇస్తున్నాడు, మంచిగా ఇస్తున్నాడు. బిడ్డ నా బిడ్డ ఏడ్చారులే దేవసం గాని ఎందుకు మాకు అన్ని బాగానే ఇస్తున్నాడు. జగన్ అన్నంగా అసలు చంద్రబాబు అన్నంగా మాకేమి ఇవ్వలే, అసలు ఇళ్ళసాలాలు కాడ ఇవ్వలే. ఇప్పుడే వచ్చినాయి మాకు ఇళ్ళసాలాలు, ఇప్పుడే ఇచ్చాడు. నా పిల్లలకి అందరికి నలుగురికి ఇచ్చాడు ఆయన. కట్టుకున్నారు కాదు ఇల్లు, వెళ్ళాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు రాము గారికి ఇచ్చారు టికెట్ ఇక్కడ, తెలుసా? రాము గారు కొడుకు. అవును తెలుసా ఆయన? తెలుసు, ఇక్కడే. అవును తెలుసు. గెలిపిస్తారా ఈసారి? తప్పకుండా గెలుస్తాడు ఆయన. మరి ఆయన ఓడిస్తా అంటున్నారు కదా, ఎవరు ఇక్కడ ఎవరు తప్పించలేరయ్యా, అట్టాగా అంటారు. జగన్ చక్కగా గెలుస్తాడు ఈసారి కూడా. ఆయనే రావాలి మాకు, ఆయన వస్తేనే మాకు ఇల్లు అవన్నీ శుభ్రం కట్టారుగా, శుభ్రంగా వెళ్తారు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తా, ఇవ్వమను ఇచ్చుకోమని ఎవరు తీసుకుంటారో మాకు అక్కర్లేదు ఎవరు, ఆయన వస్తే చాలు మాకు. బిడ్డ అంటాడు చెబుతున్నా. ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారా మరి వైసీపీ? అవును అవును, రాము గారిని నమ్మకం ఉందా? తప్పకుండా వేస్తాం మేము. అవును, భయం లేదమ్మా నీకు? ఏం నాకేం భయం లేదు. ఎవరేం చేస్తారు నన్ను, ఆయనకే వేస్తాను నేను. ఎవడొచ్చినా సరే ఆయనకే వేస్తాను నేను. సరే, పెడన్లో ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బానే ఉందమ్మా. అసలు మీకేమన్నా అందుతున్నాయా? మాకు అన్ని పథకాలు అందినాయి. రుణమాఫీ వచ్చింది, జగనన్న స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నాం మేము. మొగ్గానికి 24,000 కూడా వచ్చినాయి. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదమ్మా. ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంటారు, ఇంతకు ముందు లేదు. కానీ ఇప్పుడు 24,000 ఇచ్చి మీకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అట్లా? మాకు బాగుందమ్మా. ఆయన ఇచ్చిన 24,000 పెట్టి మేము ఇంకా వర్క్ ని అభివృద్ధి చేసుకుంటున్నాము. ఆయన ఇచ్చిన 24,000 పెట్టి ఇంకా దాన్ని ముందుకి వెళ్ళడానికి మేము కూడా చూసుకుంటున్నాం. 24,000 పాటు చేయకుండానే మేము వీటికే ఉపయోగించుకుని ఇంకా మేము డెవలప్మెంట్ అవుతున్నాము. బానే ఉంది మాకు. ఇది వరకు పరిపాలనలో కూడా మాకు పెళ్ళై 14 సంవత్సరాలు అయింది కానీ ఎప్పుడు స్థలం రాలే. చాలా సార్లు పెట్టాం కానీ ఇప్పుడు స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. 3 పాపలే. మా రెండో పాప 8th క్లాస్ చదివినప్పుడే ఫ్యాట్ ఇచ్చారు. పెద్ద పాప ఇప్పుడు 10th, థర్డ్ పాప ఇప్పుడు 7th లోకి వెళ్ళిద్ది. అమ్మఒడి వచ్చిందమ్మా. 4 సార్లు అమ్మఒడి వచ్చింది. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా బాగుంది. మరి ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు మీకు ఇంత సపోర్ట్? ఇంతకు ముందు అయితే ఎప్పుడు మీకు ఇట్లాంటిది లేదు. ఇంతకు ముందు అసలు లేవు. ఎందుకంటే ఇది వరకు పిల్లలు స్కూల్కి వెళ్తే సెలవులు ఇచ్చే స్కూల్ పెడితే మినిమం 2,000 3,000 అన్న పిల్లల స్కూల్ పుస్తకాలకే అయిపోయాయి డబ్బులు. అట్లాంటిది ఇప్పుడు ఎవరో కొనుక్కునే పని ఏమీ లేదు. మొత్తం వాళ్ళకి పెన్సిళ్ళు పెన్నులతో సహా స్కూల్ వేస్తుంది. బూట్లు సాక్స్ మొత్తం A to Z మేమేం కొనుక్కోక్కర్లేకుండా స్కూల్ వేస్తున్నప్పుడు, గవర్నమెంట్ వేస్తున్నప్పుడు ఇంకెందుకు మాకు చాలా ప్రొటెక్షన్గా ఉంది. ప్లస్ ఇంట్లో కూడా మాకు బాగుంది. ఇక్కడ రాము గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది కదా, సో రాము గారు ఎలా అనిపిస్తుంది? రాము గారికి ఇస్తే బాగుంది అనిపిస్తుంది. బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. గెలుస్తాడు అనిపిస్తుందా మరి వైసీపీ? అనుకుంటున్నాం. మరి అది మన చేతుల్లో ఏమీ లేదుగా, జనాల నిర్ణయం. మీకైతే బాగుంటదని వస్తే బాగుంటదని అనుకుంటున్నాను. అంటే జనరల్ గా ఒక ఐడియా ఉంటుంది కదా, రాము గారు ఎట్లా ఉంటారు, మనతో చేస్తారన్న నమ్మకం ఉంటుంది. అంటే ఆయన ఇక్కడే ఉండే మనిషి కాబట్టి చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ వ్యక్తి ఈ ఊరు గురించి తెలుసు కాబట్టి ఆయన వస్తే బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. చాలా బాగుందండి. ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది. అందవలసిన అన్ని కూడా వాలంటీర్లు వచ్చి అందరికి ఏమేమి వస్తాయి అన్ని చెప్తున్నారు. అన్ని వాళ్ళే ఇంటింటికి వచ్చి మీకు ఈ పథకం అర్హులని చెప్తున్నారు, అందిస్తున్నారు. మాకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, మా అత్తయ్య గారి చేయూత వస్తుంది, మామయ్య గారికి పెన్షన్ వస్తుంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని వస్తున్నాయి మాకు కూడా. మేమంతా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ జగన్ గారికే ఓటేస్తాం. సో అయితే ఇప్పుడు పెడన నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఉప్పాల రాము గారికి ఇచ్చారు టికెట్, టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. సో అంటే ఎవరు ఆ పెడన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లరు, మంచిగా డెవలప్ చేయగలరు అని అనుకుంటున్నారు మీరు?
పైన ఆల్మోస్ట్ జగన్ గారు ఉన్నారు కాబట్టి కింద కూడా రామన్ గారు వస్తాయా ఇప్పుడు బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, సో రాము గారు ఎలా ఉంటుందండి? ఆయన తెలుసా? ఇప్పుడు వరకు చూడలేదు. ఆయన మాట పద్ధతి అంతా కూడా బాగుంది. అదే ఆయన కూడా విధానం కావచ్చు. మళ్ళీ కూడా ఆయనే రావాలనుకుంటున్నాను. రాము గారు గెలిస్తే బాగుంటది అంటారు. కానీ రాము గారు పట్టించుకోరు, ప్రజల్ని మంచిగా చెయ్యరు అని ఇట్లాంటి కామెంట్స్. జగన్ గారి గురించి కూడా ఇట్లాగే కామెంట్స్ వచ్చినాయి, కానీ చేశారు అలాగా చేయలేదుగా. ఇలాగే రాము గారు కూడా మంచిగా చేయొచ్చుగా. ఓకే, సో కావాలని ఇట్లాంటివన్నీ పుట్టిస్తున్నారు అంటారు. అంతే, మంచి జరిగేటప్పుడు అన్ని తప్పులు వస్తా ఉంటాయిగా. మంచి జరిగాక తెలిసేది. ఇప్పుడు జగన్ గారి విషయంలో అలాగే జరిగింది కాబట్టి రాము గారి విషయంలో కూడా అలాగే జరగచ్చుగా. మంచి సో రాము గారు గెలిచే అవకాశం అయితే ఉందంట. ఉంది. మరి జగన్ గారు ఓడించడానికి పార్టీలు అందరూ కలిసి వస్తున్నారు. 3 పార్టీలు గెలిచాయి అంటే మరి ఈయన ఒక్కడే కదా. సో ఎలా ఉండబోతుంది అంటారు? జగన్ గారు చెప్తున్నారు కదా, సింహం వస్తుంటే ఎన్నో మొరుగుతా ఉంటాయి అని, అలాగే అనుకోవాలి.